హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఛానల్కి 200+ సబ్స్క్రైబర్స్ వచ్చారండి. అందుకని నేను గులాబ్ జాములు తయారు చేస్తున్నాను. ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా బ్రెడ్లు తీసుకోవాలండి. అవి సైడ్లు ఉంటాయి కదా, సైడ్లు కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇలా నీట్గా సైడ్లు కట్ చేసుకోవాలండి. సైడ్లు కట్ చేసుకొని మధ్యరకంగా ఇలా కట్ చేసుకోవాలి. అంటే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. పాలు తీసుకొని కొన్ని పాలు కింద వేసుకొని ఇది బాగా ముద్ద అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలాగే. కొంతమంది మిక్సీ కూడా పెట్టుకుంటారండి. మిక్సీ పట్టుకున్నా పర్లేదు, ఇలా చేసుకున్నా పర్లేదు. అది మనకి చపాతీ పిండి ముద్ద అయితే ఎలాగవుతుందో అలాగ అయ్యేదాకా కలుపుకోవాలి, కొన్ని పాలు వేసుకుంటూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మా ఛానల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే సబ్స్క్రైబ్తో నాకు మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుందండి. చూసారు కదా, ఇలా ముద్దలా పెట్టుకోవాలండి. చాలా స్మూత్గా వస్తాయి. పెట్టుకొని ఇది పక్కన పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. చూడండి, ఈ ముద్ద నుంచి కొంచెంగా మనం తీసుకుంటే ఒక చిన్న బాల్ లాగా చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా రౌండ్గా చేసుకోవాలండి. చూసారు కదా ఎంత స్మూత్గా వచ్చాయో. అయితే దీనికి మనం పాకం రెడీ చేసుకోవచ్చండి. ఫస్ట్గా గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకోవచ్చండి. పెట్టుకొని దాంట్లో మీకు కావాల్సిన, మీరు ఎంత తీపి తింటారో అంత చక్కెర వేసుకోండి. దాంట్లో వాటర్ మిక్స్ చేసుకోండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి. చూడండి, లైక్ చేయండి. కొత్తవారు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాకం మరుగుతుండగా ఇలాచీ వేసుకోవచ్చండి. అది చితగొట్టుకొని అన్నీ వేసుకోవచ్చు, లేకపోతే పౌడర్ అన్నీ వేసుకోవచ్చు. నేనైతే చితగొట్టుకొని వేసుకుంటున్నానండి. మీరు పౌడర్ కూడా చేసుకొని వేసుకోవచ్చు. పాకం మరుగుతుండగా మనం ఇంకొక పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని మనం చేసుకున్న చిన్న బాల్స్ ఉన్నాయి కదండి, అవి మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని, ఆయిల్ మరిగిందండి, మనం చేసుకున్న బాల్స్ దాంట్లో వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి గులాబ్ జాములని. చూడండి, ఇలా కలుపుకుంటూ ఉండాలి. అది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేగించుకోవాలి. చూడండి, కలర్ చేంజ్ అవుతుంది. ఇలాగ ఈ కలర్లోకి వచ్చేదాకా వేగించుకోవాలి. మనం ఆల్రెడీ పాకం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 1/2 అవర్ ఉంటే మొత్తం జ్యూసీగా తయారవుతుందండి. రెండు గంటలు పక్కకి పెట్టుకున్న తర్వాత చూడండి ఎలా ఉన్నాయో. ఇది బౌల్లోకి తీసుకుందాం. చూడండి, బౌల్లోకి తీసుకున్నాను ఎలా ఉన్నాయో. మన జ్యూసీ అయిన గులాబీ జాములు రెడీ. చూడండి ఎంత జ్యూసీగా వచ్చాయో. జ్యూసీ అయిన గులాబ్ జాములు రెడీ అండి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెక్ చేద్దాం. చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఒకసారి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.